ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి గోవింద్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మనకు డీటెయిల్స్ అందించడానికి. గోవింద్ చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆత్మీయ సమ్మేళనంలోని అభ్యర్థులు ఎవరు అని కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు చేసి పార్టీకి వ్యతిరేకంగా కొంతమందిని కొన్ని మండలాల వైజ్ గా ఏదైతే డివైడ్ చేసి వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే ఈ రోజు మనకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆత్మీయ సమ్మేళనాలు చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు, చాలా మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 100 మంది బీఆర్ఎస్ కార్యవర్గం అంతా సమావేశం అవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. అక్కడ సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక బలమైన నాయకుడిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పవచ్చు. వైసీపీ నుంచి పోటీ చేసి పార్లమెంట్ ఎంపీగా గెలిచి తర్వాతకి తదనంతరం టీఆర్ఎస్లో పార్టీ కండగా నేపథ్యంలో మాత్రం దాదాపు 4 సంవత్సరాల వరకు కూడా బీఆర్ఎస్ పట్ల కొనసాగే నేపథ్యంలో మాత్రం గడిచిన కొంతకాలంలో మాత్రం ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తి కలిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తల నుంచి కూడా పూర్తిగా అసహనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం అంటే 2022 డిసెంబర్ నాటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరమైన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జనవరి 1వ తారీఖు నుంచి పార్టీకి వ్యతిరేకంగా కూడా తను కార్యకర్తలను అందరినీ పిలుచుకొని కూడా ఆత్మీయ సమావేశాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలు కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తన సొంత కార్యకర్తలతో పాటు తన అభ్యర్థులను కూడా నిలుపుకునే పనులు కూడా చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తనను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక బలమైన నాయకుడు కాబట్టి తనను కట్టడి చేసేందుకు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా అనేక ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ అయిన కేసీఆర్ మాత్రం ట్రబుల్ షూటర్ హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా హక్కును చేర్చుకొని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బలాన్ని తగ్గించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం రోజు రోజుకి మాత్రం రాజకీయాలు మాత్రం ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మాత్రం రోజు రోజుకి మాత్రం ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా పొంగులేటి మాత్రం తనదైన శైలిలో మాత్రం దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే జనవరి 1వ తారీఖు నుంచి మొట్టమొదటిసారిగా తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన ఆత్మీయ సమావేశం, అదేవిధంగా ఉమ్మడి నియోజకవర్గం దాదాపు 8 నియోజకవర్గాలు ఇప్పటి వరకు తన ఆత్మీయ సమావేశం ఏర్పడేశారు. ఖమ్మం జిల్లాలను పరిశీలిస్తే ఖమ్మం జిల్లా నుంచి మదిర, పాలేరు, వైరా, అదేవిధంగా సత్తుపల్లి ఈ 4 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలను చేసుకుంటూ కూడా కార్యకర్తలతో అంటే తన అభిమానులను కూడా హక్కును చేసుకునే పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి చూసుకుంటే పినపాక నుంచి పినపాక, అదేవిధంగా ఇల్లందు, భద్రాచలం, అదేవిధంగా అశ్వరాపేట నియోజకవర్గాలు కూడా రోజు రోజుకు ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ కూడా రాబోయే రోజుల్లో మాత్రం తనకు తానే అభ్యర్థులు నిలుపుకొని గెలుపు దిశగా మాత్రం ప్రయత్నిస్తుంది తెలుస్తుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకు సముచితమైన స్థానం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి నెలకొనే నేపథ్యంలో మాత్రం అధికార పార్టీ వైపు మాత్రం ధిక్కారం సాధిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఈ 8 నెలల్లో ఏం చేయలేదని చెప్పి ఇటు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ ఇలా అనేక నీళ్లు నిధులు నియామకాన్ని చెప్పి కూడా ప్రజలకు మాత్రం ఎటువంటి ఏం చేయలేదని చెప్పి కూడా అధికార పార్టీ వైపు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం రాబోయే రోజుల్లో తను గెలిపించుకునే విధంగా కూడా కార్యకర్తలు, అభ్యర్థులు కూడా వివిధ సమావేశాల్లో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటూ కూడా తను అధికార పార్టీపై ధిక్కారం చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం రాబోయే రోజులు అంటే ఈ నెల 9వ తారీఖున కూడా కొత్తగూడెంలో మాత్రం భారీ సమావేశం ఏర్పడిస్తున్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తలందరూ కూడా చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ నెల 25 వరకు కూడా ఖమ్మంలో మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలు కూడా ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ రైట్. అలాగే అంటే ఈ నెల 9న కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మంలో చివరి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ జిల్లాలో వరకు ఈ ఆత్మీయ సమ్మేళనంలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. దీనిపై వివరాలు ఏంటి? అంటే ప్రస్తుతానికైతే తనకు ఎవరైతే తన సన్నిహితంలో ఉన్నో వాళ్ళ అభ్యర్థులు మాత్రం దాదాపు ప్రకటించిన పరిస్థితి మిగిలి ఉన్న కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పూర్తి చేసుకున్న తర్వాత తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఇస్తుంది. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే గత వైసీపీ నుంచి టీఆర్ఎస్ వచ్చిన నేపథ్యంలో మాత్రం
దాదాపు ఇప్పుడు మాత్రం ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం చాలామంది కార్యకర్తల్లో ఉన్నప్పుడు కూడా ఇంతవరకు పొంగులేటి శ్రీనివాసరావు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆయన సంతోషంగా ఉంటూ కూడా నేను చెప్తాను, మీరు వెయిట్ చేయడం చెప్తున్నారు. అదేవిధంగా ప్రధాన పార్టీల జాతీయ పార్టీలో మాత్రం ఒకవైపు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, ఈ రెండు పార్టీల నుంచి ఆహ్వానం అందినట్టు కూడా మాకు సమాచారం ఇస్తుంది. కాకపోతే ఇంతవరకు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. త్వరలో ఈ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో